మై ఛానల్ కంటే స్టూడియో. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ కర్రీ. అది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని పూర్తిగా చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే బటర్, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, చెక్క, పువ్వు, జీరా, అలాగే పన్నీర్ ఆయిల్. పన్నీర్ ఇది నేను ఇంట్లో తయారు చేసింది, విరిగిపోయిన పాలతో తయారు చేసిన పన్నీర్ ఇది. ఇప్పుడు ఎలా తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా నూనె, ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆనియన్స్, మిర్చి కట్ చేసి పెట్టుకున్న రెండు వేసేసి ఇందులో సరిపడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి, కొంచెం ఉల్లిపాయలు వేగే వరకు. ఫ్రెండ్స్, మీకోసం ఒక చిన్న చిట్కా. నార్మల్గా మనం ఇంట్లో స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి షుగర్ ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటుంది. ఎక్కువైతే పర్లేదు, కానీ తక్కువ అయినప్పుడు ఎలా అనేది ఆలోచిస్తాం కదా. సో దానికోసం ముందుగా షుగర్ సిరప్ తయారు చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా చేసుకున్నప్పుడు దాంట్లోకి మిక్స్ చేసుకొని తినేయచ్చు. వేగిపోయాయి కదా, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకొని కారం స్పైసీ బట్టి వేసుకోవచ్చు. నేను నార్మల్గా వేస్తున్నా, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. మీరు మీ టేస్ట్ తగ్గట్టు యూస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ కలిపేసుకొని మరో 5 minutes మూత పెట్టేసుకొని కారం ఉల్లిపాయలకి టమాటాలకు బాగా పట్టే వరకు వేగాలి. ఇప్పుడు మూత తీసి వేగిపోయినాయి కదా ధనియాల పొడి కొంచెం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసి మనం ఇదంతా ఒక జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. మసాలా మొత్తం ఇక్కడ పట్టే వరకు ఒక 5 to 10 minutes మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంది, లో ఫ్లేమ్లో పెట్టి వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి మొత్తం ఒక జార్లోకి తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి.
లోపు ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, బటర్. ఒకవేళ బటర్ అవైలబుల్ లేకపోతే గీ వేసుకోవచ్చు, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చి, జీరా, దాల్చిన చెక్క, పువ్వు, కరివేపాకు, అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక ఆ జార్లో కొన్ని మసాలా ఏదైతే ఉందో కొన్ని మొత్తం వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకున్నాక పన్నీర్ నార్మల్గా మీరు బయట కొనుక్కుంటే పీసెస్ ఉంది, ఇది ఇంట్లో తయారు చేసింది కాబట్టి ఇలా ఉంది. సో ఈ పన్నీర్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను నేను. వేసుకున్నాక మొత్తం నీట్గా కలుపుకొని మీకు కావాలనుకుంటే వాటర్ ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆయిల్ కొంచెం తేలే వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. మొత్తం ఆయిల్ మొత్తం వచ్చేసింది కదా, ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకొని ఇలా మొత్తం గార్నిష్ చేసుకున్నాం. సో ఎంతో రుచికరంగా ఉంది పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.